పప్పు హా, కాలు బాగాలేదు కదా, నుంచొని ఏం చేస్తున్నావు? ఇప్పుడు కూడా బట్టల్లో లేనా? కూర్చో ఒక దగ్గర. హే బట్టలు ఏమి వేసుకుంటలేను. ఒకసారి నీకు ఒకటి చూపిస్తా ఇట్రా. ఏంటి? మొన్న రమణకి డ్రెస్ ఇచ్చాను. ఉమ్, ఇది ఫ్రంట్ కుట్టాడు, కానీ యాక్చువల్గా ఫ్రంట్ రావాల్సిన డిజైన్ ఇది తెలుసా. ఇది బ్యాగ్ కుట్టేసి ఫ్రంట్ ఇలా చేశాడు అనమాట. ఎంత కాస్ట్లీ. మొన్న మాధవి గారి దగ్గర తీసుకున్నా, ఎంత బాగుందంటే మెటీరియల్. దీన్ని ఇలా కుట్టాడు, ఏం చేయాలో ఏమనాలో అర్థం కావట్లేదు. అలా అని ఇప్పుడు నేను రమణని తిట్టలేను, ఎందుకంటే ఆల్మోస్ట్ 8 years నుండి నాకు డ్రెస్సులు కుట్టేది రమణనే. చాలా బాగా స్టిచ్ చేస్తాడు. కానీ ఎందుకు ఇలా మిస్టేక్ చేశాడో నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఎంత క్లియర్గా తెలుస్తుంది కదా యశు. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. దీన్ని ఇలా నేను వేసుకోలేను, అలా అని ఈ డ్రెస్ని అలా పడేయలేను. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా పప్పు? దీని కేసు అది వేసుకున్నావు అనుకో, వెనక్కి తిరగకూడదు. ముందు చూపించాలా అంటే 100 times మంచి కుట్టినవాడు ఒక్కసారి మిస్టేక్ జరిగింది కదా అని చెప్పి నేను వెళ్ళి గొడవ పడలేను. అండ్ ఏం అనబుద్ధి కాదు, ఎందుకంటే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ ఇస్తాడు. బట్ ఇలా ఎందుకు చేసావు రమణ అని ఆలోచిస్తున్నాను. కాల్ చేస్తే నేను కాల్ చేసి నేను చెప్పే ముందే పొరపాటు అయిపోయింది మేడం, దీన్ని ఏదో ఒకటి చేస్తాను ప్లీజ్ పంపించండి అని అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటారండి మీరు? కొంచెం చెప్పరా? ఇలా వేసుకుంటే ఇది ఒక ఫ్యాషన్లా ఉంటుందంటారా? కానీ క్లాత్ అయితే అసలు ఎంత బాగుందో, ప్యూర్ లెనిన్లో. ప్యాంట్ ఇది వచ్చి దుపట్టా మొత్తం పెయింటింగ్ వచ్చింది, దాని గురించి ఆలోచిస్తున్నాను. బాయ్.